హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరొక లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి అయితే పోస్టులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. దాదాపుగా 1000 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులు అయితే ఫిల్ అయితే చేస్తున్నారు. సో మీరు పనిచేయాల్సింది ఎక్కడంటే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ వాళ్ళకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్లో అయితే ఆ పోస్టులు అయితే ఫిల్ అయితే చేస్తున్నారు. సో దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఒక 300 ప్లస్ ఇది ఒక 700, దాదాపుగా 1000కి పైగా పోస్టులు అయితే వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కేవలం మనకి హిందీ, ఇంగ్లీష్, కొద్దిగా హిందీ బాగా వచ్చి ఇంగ్లీష్లో మనం బాగా రాసినట్టుగా అయితే సో ఈ పోస్టులకి అయితే మనం అయితే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఇంకా మీరు డీటెయిల్స్గా చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అదేంటంటే సీనియర్ కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కింద ఒక పోస్ట్ అయితే ఉన్నది. తర్వాత కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఈ 2 పోస్టులు అయితే వాళ్ళైతే ఫిల్ అయితే చేస్తున్నారు. మీరు ఇంకా చూసుకున్నట్టుగైతే ఒక్కొక్క పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఇక్కడ మీకైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి చెప్తున్నారు. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే 343 ఉన్నాయి. అండ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అయితే 706 పోస్టులు ఉన్నాయి. సో దాదాపుగా 1000 పోస్టుల వరకు అయితే 1049 పోస్టులను వరకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి గాను బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ దగ్గర నుంచి అయితే ఇండియన్ నేషనల్ అంటే ఇండియా వాళ్ళు అయితే ఖచ్చితంగా అయి ఉండాలని అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. సో బోత్ మెయిల్ అండ్ ఫిమేల్కి అయితే ఈ అవకాశం అయితే వాళ్ళైతే కల్పించారు ఫ్రెండ్స్. చూసారా, ఇది ఫిక్స్డ్ కాంట్రాక్ట్ బేస్ ఒక 3 years అయితే ఉంటుంది. బట్ ఇది మన పెర్ఫార్మెన్స్ బాగున్నట్టుగైతే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో ఇదన్నీ కూడా అందులోనే మనకైతే ఉంటాయి. సో ఇంకా శాలరీ విషయాలు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. సో మొదటిగా మొదటిగా ఏం చూసుకోవాల్సింది ఏంటంటే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఇదైతే గ్రాడ్యుయేట్ అయితే పూర్తి చేసి ఉండాలి. 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ ఈ ప్యాటర్న్ అయితే పూర్తి చేసి ఉంటే ఉండాలి. సో మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించి ఏమైనా ఉన్నట్టుగైతే రిజర్వేషన్, టికెట్, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ చెక్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగైతే వాళ్ళైతే మంచి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళకి చూసారు అక్కడ గుడ్ కమాండ్ ఓవర్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్. సో మనం బాగా మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ రాయగలగాలి. అపార్ట్ ఫ్రమ్ ది హిందీ, ఎందుకంటే ముంబైలో కాబట్టి పోస్టింగ్ హిందీ బాగా వచ్చి అర్థం చేసుకుని మనం అయితే ఇంగ్లీష్ రాయాల్సి అయితే ఉంటుంది. పర్ మంత్ వాళ్ళకి ఏంటంటే 28,605 రూపాయలు అయితే పే చేస్తున్నారు. సో ఏజ్ చూసినట్టుగా అయితే జనరల్ వాళ్ళకి 33 సంవత్సరాలు అయితే ఉంది. ఓబీసీ వారికి మరొక 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మరో 5 years. అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనకి 38 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఓబీసీ అయితే 36 అండ్ జనరల్ వాళ్ళకైతే 33 వాళ్ళకైతే మనం అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా మన నేచర్ ఆఫ్ జాబ్ అయితే చూద్దాం ఒకసారి. సో ఈ సీనియర్ కస్టమర్ సర్వీస్కి నేచర్ ఆఫ్ జాబ్ ఏ విధంగా ఉంటుందని అంటే వీళ్ళందరూ కూడా అట్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ దగ్గర మనం పనిచేయాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళ యొక్క చెకింగ్, టికెట్ రిజర్వేషన్, బోర్డింగ్, టెర్మినల్ ఫంక్షన్స్ వగేర వాటికైతే మనం అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. సో వర్కింగ్ ప్యాటర్న్ మంచిగా ఉండాలి అని అందరితో ఇచ్చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ 1 వీక్లీ ఆఫ్ కూడా అయితే ఉంటుంది. రొటేషన్ మోడల్లో అయితే వస్తుంది. అంటే దాదాపుగా చాలామంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరికి రొటేషన్ పద్ధతిలో వీక్లీ ఆఫ్ అయితే వాళ్ళైతే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో వీళ్ళందరికీ కూడాను ఇక్కడ చూసారా, ఎంటైటిల్ ఫర్ క్యాజువల్ లీవ్స్, సిక్ అండ్ ప్రివిలేజ్ లీవ్స్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఈపీఎఫ్ఓ ఎక్సెట్రా ఎలిజిబిలిటీస్ అని అంటున్నారు. వీళ్ళందరికీ కూడాను సిఎల్స్ ఉంటాయి, సిక్ లీవ్లు అనేవి ఉంటాయి అండ్ అదేవిధంగా పిఎఫ్ కూడా వాళ్ళకైతే మనకైతే దగ్గర నుంచి అయితే మనకైతే వాళ్ళైతే పే అయితే చేస్తారు. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టుగైతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా డిగ్రీ 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ అయితే వాళ్ళైతే ప్యాటర్న్ అయితే పూర్తి చేసి ఉండాలి. సో ఇది కూడా కార్గో, టికెట్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్టుగైతే ఏదైనా డిప్లొమా, ఎయిర్లైన్ డిప్లొమా కూడా చేసినట్టుగైతే ఎలిజిబుల్ అయితే వాళ్ళైతే అంటున్నారు. సో ఇది కూడా ఇంగ్లీష్ బాగా రావాలి, పీసీ కూడా బాగా మనం చేయగలిగి ఉండాలి అని చెప్పారు. సో దీని యొక్క ఏజ్ చూసుకున్నట్టుగైతే 28 years ఫర్ జనరల్ పీపుల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే మరొక 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మరొక 5 సంవత్సరాల వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి వచ్చే శాలరీ ఎంతంటే 27,450 రూపాయలు అయితే మనకైతే వాళ్ళైతే పే అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది మనకి ముంబైలో అయితే మనం పనిచేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా వర్కింగ్ ఏటి స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నట్టుగైతే
ఎయిర్పోర్ట్లో సేమ్ ప్యాసింజర్ చెక్, బోర్డింగ్, టెర్మినల్ వగైరా వగైరా అన్నీ ఉంటాయి. నైట్ షిఫ్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ అందరికీ కూడాను వీక్లీ ఆఫ్ కూడా అయితే ఒకరోజు అయితే ఉంటుందని చెప్తున్నారు. సో వీళ్ళందరికీ కూడాను సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ అండ్ ప్రివిలేజ్ లీవ్స్ అండ్ ఎలిజిబుల్ పిఎఫ్ ఎక్సెట్రా ఎలిజిబిలిటీస్ అని అంటున్నారు. సో అన్నీ కూడాను వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తాము అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చాలా మంచి నోటిఫికేషన్. ఇవన్నీ కూడాను ఆన్లైన్లో మనం అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. జూలై 1 అంటే నిన్నటి నుంచి అయితే వీళ్ళైతే మనకి తీసుకుంటున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేస్తున్నారు. సో దాదాపుగా లాస్ట్ డేట్ ఎంత చూసుకున్నట్లయితే 14 జూలై, అంటే దాదాపు మరో 13 రోజులు అయితే ఉన్నది. కాబట్టి ప్లీజ్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేయండి. మంచి పోస్టులు ఇవి ఎయిర్ ఇండియాలో కాబట్టి. సో ఎవరు కూడా దీన్ని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ దాదాపుగా 500 రూపీస్ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో 500 రూపాయలు మనకి ఏం పెద్ద కాదు కాబట్టి మనమైతే ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో చేయాలనుకుంటున్నారో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే అక్కడ నుంచి మొత్తం నోటిఫికేషన్ అయితే చదవండి పూర్తిగా. ఇక్కడైతే అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఎక్సెట్రా అన్ని వివరాలు అయితే ఉన్నాయి. సో దీని ద్వారా అప్లై చేసి మంచి జాబ్లో అయితే మీరు సెట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు జాబ్లో ఉన్నట్టుగైతే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారో వాళ్ళకైతే పంపించండి. సో ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా పేరు సుమేష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ స్పాట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్.